మీరు ఏ డైరెక్టర్ తో మీరు బాగా కంఫర్టబుల్ అండి సార్ నేను ఇన్ జనరల్ గా, లేదా ఎవరంటే మీకు బాగా ఇష్టం పర్సనల్ గా? అంటే అంటే చెప్పడం కష్టం అనుకోండి. లేదు, నాకు అసలు నాకు డిఫరెన్సే ఉండదు సార్. ఉమ్, నేనేదో మ్యానిపులేట్ చేస్తున్నాను అనుకోకండి. ఉమ్, అసలు నాకు డిఫరెన్సే ఉండదు అసలు. అదేలే. అసలు ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్స్ అంటే ఆటోమేటిక్ అటాచ్మెంట్ ఉంటుంది కదా. 100% ఇప్పుడు అనిల్ రావుపూడి గారు కావచ్చు, అసోసియేషన్ ఉంటుంది. త్రివిక్రమ్ గారు కావచ్చు, ఉమ్, వంశీ గారు కావచ్చు, వినయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు, కృష్ణ గారు అవును, కావచ్చు, ఎక్కువ ఎక్కువ సినిమాలు చేసిన వారు. రవికుమార్ చౌదరి గారు కావచ్చు. రవికుమార్ చౌదరి అనుకోండి, ఆయన ఫస్ట్ ఆర్టిస్టుల పేరు రాసినప్పుడు హీరో తర్వాత నా పేరు రాస్తాడు. ఏది మన ఇప్పుడు తిరగబడరు స్వామి స్వామి డైరెక్టర్ ఓకే, యజ్ఞం. యజ్ఞం ఆ పెద్ద hit కదా. ఎక్సలెంట్ క్యారెక్టర్ అది కూడా. అసలు అట్లాంటి ఒక డైరెక్టర్స్ అనమాట. ఉమ్, నాకు నా అదృష్టం అంతమందితో ప్రతి Travel ఒక్కరితోటి అవ్వడం అన్నది. ట్రావెల్ అవ్వడం. ఇంకా స్టిల్ వెరీ స్ట్రాంగ్ అండ్ వాంటెడ్, యూఆర్ మోస్ట్ వాంటెడ్. థ్యాంక్ యూ. ఇప్పుడున్న ఆల్ హీరోస్, అదేలేండి. సూపర్ స్టార్స్ అందరూ, Yes. అందరు సినిమాలు యాక్ట్ చేశాను, చేస్తూనే ఉన్నాను. ఇంకా చేస్తూనే ఉన్నారు, ఇంక చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు గిరిబాబు గారు కూడా ఎన్నాళ్ళు అతను అసలు ఆయన సినిమా లేకుండా లేదు. ఆయన పెద్ద అయ్యి ఏజ్ అవును. వచ్చాక కూడా చాలా సినిమాలు చేశారు ఆయన. ఇప్పుడు అలాగే మీకు కూడా ఇంకా దీనికి కట్ లేదు, సార్ కంటిన్యూటీ తప్పితే. సార్, నేను డ్రామాటిక్ గా ఉంటది అనుకోకపోతే ఓ మాట చెప్పాలని ఉంది నాకు. చెప్పండి. నిజంగా డ్రామాటిక్ గా ఉండకూడదు అనుకుంటే ఆ, అలా అనుకున్నా పర్వాలేదు. అంతే మరి, ఏ, అలాగే ఉండాలి. నాకు నటించడం తప్ప నాకేమీ తెలియదండి జీవితంలో. అలా నటిస్తూ సెట్స్ మీదే పోవాలని కోరిక నాకు. ఇది డ్రామాటిక్ అనుకోవద్దు దయచేసి అందరూ కూడాను. నా కోరిక అది. చాలా మంది చెప్తారు అది. నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది. బా. ఫైనల్గా దట్స్ ఆల్. రియల్లీ అండి. మీ అంటే మీ చిరకాలమైన కోరిక అలా జరగాలన్నది మా హిట్ టీవీలో కూర్చొని చెప్పడం అనేది మాత్రం ఇట్ ఈస్ రియల్ ఎవర్ ప్రివిలేజ్ అండి. ఎందుకంటే మీరు యూర్ ప్రూవ్డ్ యాక్టర్, సక్సెస్ఫుల్ యాక్టర్. థ్యాంక్ యూ సార్. మీ క్యారెక్టర్స్ వల్ల సినిమాల సక్సెస్కి మీ క్యారెక్టర్లు ఎంత దోహదపడ్డాయో ఏ ఆడియన్స్ని అడిగినా, ఏ థియేటర్లో ఎవరిని అడిగినా చెప్తారు. యూఆర్ సచ్ ఎస్టాబ్లిష్డ్ సెలబ్రేటెడ్ యాక్టర్. చాలా తక్కువ మంది ఉంటారు అలాగా మీలాగా కంటిన్యూ అయ్యేటం. ఇప్పుడు మీరు ఇటీవల చేస్తున్న సినిమాలలో ఇప్పుడు దగ్గర పడుతున్నది ఆగస్ట్ 2వ తారీఖున తిరగబడర స్వామి. తిరగబడర స్వామి. నెక్స్ట్ అంకుల్ మోహన్ బాబు గారిది విష్ణుబాబు చేస్తుంది కన్నప్ప. నితిన్ బాబు చేస్తుంది మన ఆస్ట్రేలియాలో షూటింగ్ ఉంది నెక్స్ట్ మంత్. ఓకే, ఆ సినిమా. అనిల్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు అది మన ఓపెనింగ్ షెడ్యూల్. అది అంటే నెక్స్ట్ పొల్లాచి వెళ్తున్నారు. దాని తర్వాత షెడ్యూల్ మా క్యారెక్టర్స్ వస్తాయి. అలా తర్వాత చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఒక 7 సినిమాలు చేస్తున్నాను ఆల్రెడీ. పర్వాలేదు, హ్యాపీ. ఏముంది, ఈ సినిమాలు అయిపోగానే మళ్ళీ ఇంకో సెట్ స్టార్ట్ అయిపోతుంది అంతటా ఆటోమేటిక్. ఇప్పుడు మన హరిహర వీరమలు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవును, 20 days వర్క్ ఏదో బ్యాలెన్స్ ఉంది. అవును, అదేదో మళ్ళీ అది కూడా స్టార్ట్ అవుతుంది, అది కూడా చేయాలి. గ్రేట్. అట్లా ఇప్పుడు మీరు తిరగబడర స్వామిలో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే, ఇన్ని వేరియేషన్స్ చేసిన మీరు 450 సినిమాలో నాకు తెలిసి 450 క్యారెక్టర్లు చేసి ఉంటారు మీరు. మంచి క్యారెక్టర్స్ చేశాను అన్ని. అవును, తృప్తిగా ఉన్న క్యారెక్టర్స్ అన్ని. అవును. తిరగబడర స్వామిలో అది కూడా మంచి క్యారెక్టర్. అంటే మంచి క్యారెక్టర్ కాబట్టి నన్ను పిలవరు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికుమార్ చౌదరి గారు, ఆయన సినిమాలు చేసిన ప్రతి సినిమా, నేను యజ్ఞం దగ్గర నుంచి చేసిన ప్రతి సినిమాలో ఉన్నాను. తన గొప్ప డైరెక్టర్, వెరీ గుడ్ టెక్నీషియన్. రాజ్ తరుణ్ గారు హీరో, ఇద్దరు హీరోయిన్స్ బాంబే హీరోయిన్స్, మల్హోత్రా అని ఒక అమ్మాయి, తర్వాత ప్రగతి గారు, రాజా రవీంద్ర గారు, తాగుబోతు రమేష్, భరత్ భాటియా అని బాంబే ఆర్టిస్టు, పాండే అని ఒక విలను, ఆయన ఒకటి. రాజ్ తరుణ్ గారిది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలని రాజ్ తరుణ్ గారి గురించి, ఈ సినిమాలో కొంచెం లవ్ బేస్డ్, కొంచెం కామెడీ బేస్డ్ ఉన్న సినిమాలు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చారు. ఎగ్జాక్ట్లీ. తిరగబడర స్వామిలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో చూడవచ్చు రాజ్ తరుణ్ గారిని, డెఫినెట్గా. మీరే అసలు కో యాక్టర్ అయింది, మీరు అలా అన్నారు. నేను చూశాను కాబట్టి, చేశాను కాబట్టి, రోడ్ చేశాను క్యారెక్టర్. మంచి అంటే సినిమా అనే సబ్జెక్టే ఒక గొప్ప సబ్జెక్టు. ఓకే, ఒక డిఫరెంట్ సబ్జెక్టు. అందరు చెప్తారు డిఫరెంట్ అంటారు. అవును, నిజంగానే డిఫరెంటే. అదేలేండి. పురుషోత్తం
అది మన పురుషోత్తమ సినిమా తర్వాత వచ్చే సినిమా అవును. నెక్స్ట్ ఇది మన తిరగబడ్డ స్వామి. తిరగబడేస్తాను. ఈ సినిమా కంపల్సరీగా పెద్ద బ్రేక్ వస్తుందని నా ఎక్స్పెక్టేషన్. ఎవరికి? రాజ్ తరుణ్ గారికి. అలాగే రవికుమార్ గారికి చాలా రోజుల తర్వాత మంచి సినిమా అవుతుంది. మా అందరూ కూడా క్యారెక్టర్ పరంగా మంచి హెల్ప్ అవుతుంది. టెక్నీషియన్స్ మన పృథ్వీ గారు కానివ్వండి, పృథ్వీ అంటే ఫైట్స్ కెమెరామెన్ జవహర్ గారు, డైరెక్టర్ ఆఫ్ కోర్స్ రవికుమార్ చౌదరి గారు. ఇక ప్రత్యేకంగా రవికుమార్ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. మంచి డైరెక్టర్. ఆయన కథ రాసుకోవడానికే లాంగ్ టైం తీసుకుంటాడు. అవును, దానివల్ల అతనికి సినిమాలు మిస్ అయ్యాయి కూడా. అవును, యాక్చువల్గా గ్యాప్ వచ్చింది నేను చెప్పాలి. గ్యాప్ రాకూడదు. యాక్చువల్గా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ సినిమా వస్తుంది, తిరగబడ్డ స్వామి. కరెక్ట్, మంచి సినిమా. దాని ప్రొడ్యూసర్ ఎవరు తెలుసా అండి? శివకుమార్ గారు. ఆయన బేసిక్గా వ్యాపారవేత్త, ఎంతో అంత పొలిటికల్ టచ్ ఉన్న మనిషి. కానీ ఆయనకున్న ప్యాషన్ సినిమా ప్యాషన్. అవును, సినిమా ప్యాషన్. దీనిలో డబ్బు సంపాదించాలని కాదు ఆయన ఉద్దేశం. అవును, మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, 10 మంది సాయం చేసే వ్యక్తి శివకుమార్ గారు అన్న అనిపిస్తాను నేను. ఆయన ఈ సినిమా చేయడం జరిగింది. బడ్జెట్కి ఎక్కడ చూసుకోలేదు. ఎందుకు ఈ ఖర్చు నేను అడగడం నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. అలాంటి బడ్జెట్ పెట్టి మా అందరినీ ఆర్టిస్టులు, టెక్నీషియన్ చాలా గొప్పగా చెప్పారు కదా ప్యాషన్ అని. ఇప్పుడు మామూలుగా ఎకానమీగా దీని కింద ఖర్చు ఎందుకు, లేకపోతే అది అవసరం లేదు కదా అని ప్రొడ్యూసర్లు కొంచెం, అంటే ఈ రోజున అనట్లేదు ఎవరు కానీ, బట్ అనడానికి అవకాశం ఉంది. లేదు, డెఫినెట్ గా ఉంది. కానీ ఆయనకి ఆ ప్యాషన్ వల్ల బడ్జెట్ పెరిగిపోయినా పర్వాలేదు, సినిమా బాగుండాలి. ఇక్కడ 100 మంది కావాలనుకున్నారు అనుకోండి, పర్లేదు పెట్టుకోండి, 200-300 మంది పర్లేదు కావాలా అని అడిగితే, అంటే డైరెక్టర్ గారు వీళ్ళందరూ బడ్జెట్ ఎక్కువ అవుద్దేమో, 100 మంది నేను ఇస్తారో లేదో మనం అడిగితే అనుకుంటారు కదా. ఇంకో 100 మంది తీసుకోండి, కావాలంటే పెట్టుకోండి, బాగుంటుందంటే తీసుకోండి అని చెప్తారు. అట్లాంటి మనిషి శివకుమార్ గారు. సినిమా పరంగానే కాదు, మంచి మనసు ఉన్న వ్యక్తి. జనరల్ గా మంచి గుడ్ పర్సన్, వెరీ గుడ్ పర్సన్. చాలా కాలంగా తెలుసు. ఈజ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఉన్నారు ఆయన. అవును, అన్ని రంగాల్లోని ఉన్నాడు, కానీ అన్నిట్లోని కూడా ఒక సర్టన్ క్యారెక్టర్ ని మెయింటైన్ చేస్తూ, ఒక పర్సనాలిటీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. సో ఆయనకి అంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా మా డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారికి, అండ్ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, నా తోట ఆర్టిస్టులు రాజా రవీంద్ర, ప్రగతి, తావుతు రమేష్, భరత్ భాటియా, పాండే, అమ్మాయి మాల్వి, 2 హీరోయిన్స్, ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా, అందరికి కూడా వాళ్ళ ప్రొఫెషనల్ వైజ్గా హెల్ప్ అవ్వాలి. ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఇది మంచి డబ్బులు తీసుకొచ్చే సినిమా అవ్వాలి. అండ్ డైరెక్టర్ గారికి మళ్ళీ మంచి బ్రేక్ వచ్చి మంచి సినిమా అవ్వాలి, అవుతుంది కూడా. అది ఈ మాట అవ్వాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.